జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 40వ భాగము. వానరసేనా నాయకులకు ఆ ప్రకారముగా ఆదేశాలిచ్చాడు సుగ్రీవుడు. తరువాత రాముడిని చూసి ఇలా అన్నాడు: ఓ రామా, ఎంతో బలవంతులు, కామరూపులు, ఎక్కడికైనా క్షణంలో పోగలవారు అయిన వానరులు కోట్ల సంఖ్యలో వచ్చి ఉన్నారు. వీరంతా దైత్యులను, దానవులను, రాక్షసులను సమర్థవంతంగా ఎదిరించగల సామర్థ్యము కలవారు. ఓ రామా, ఈ వానరులు నేల మీద, నీటి మీద, ఆకాశంలోనూ సంచరించగల సమర్థులు. పైగా వీరికి అలసట అనేదే లేదు. పూర్వం ఎన్నో యుద్ధములలో పాల్గొన్న అనుభవం కలవారు. వీరంతా ఇప్పుడు నీ ఆజ్ఞల కోసం ఎదురుచూస్తున్నారు. నీవు ఏ పని చెబితే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఏమి చేయాలో చెప్పండి. మన సైనికులకు ఆజ్ఞలు ఇవ్వండి. ఏమి ఆజ్ఞలు ఇవ్వాలో నాకు తెలిసినా అవి మీ నోటి నుండి వస్తే బాగుంటుంది అని అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు: మిత్రమా సుగ్రీవా, ప్రస్తుతము మనము సీత గురించి అన్వేషించాలి. ఆమె జీవించి ఉన్నదా లేక మరణించినదా? జీవించి ఉంటే ఎక్కడ ఉంది? ఆ రావణుడు సీతను ఎక్కడ దాచి ఉంచాడు? ఈ విషయములను మనం కనుక్కోవాలి. సీతను గురించి, రావణుని నివాసము గురించి, సీతను ఉంచిన ప్రదేశమును గురించి తెలిసిన తర్వాత తదుపరి కార్యక్రమమును ఆలోచిస్తాను. సీతను వెదికే కార్యక్రమంలో నాకు గాని లక్ష్మణునికి గాని ఎలాంటి అనుభవము, సామర్థ్యము లేవు. అది నీవే నిర్వహించాలి. ఈ అన్వేషణ కార్యక్రమము నిర్వహించుటకు నీవే సమర్థుడవు. ఎందుకంటే ఏ ఏ ప్రదేశములు ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు బాగా తెలుసు. కాబట్టి నీవే వానరులకు తగు ఆదేశములు ఇవ్వు అని అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు వినతుడు అనే వానర సేనానిని పిలిచాడు. ఓ వానరోత్తమా, నీవు నీ సైన్యంతో తూర్పు దిక్కుకు వెళ్ళు. అక్కడ ఉన్న పర్వతములలోనూ, గుహలలోనూ, అడవులలోనూ, నదీ తీరములలోనూ, సమతల ప్రదేశములలోనూ సీత గురించి వెతుకు. గంగా, సరియు, కాళింది, యమున, కౌశికి, సరస్వతి మొదలగు నదీ తీరాలలో వెతుకు. విదేహ, మాళవ, కాశీ, కోసల, పౌండ్ర, అంగదేశముల్లో అన్ని పట్టణములను, గ్రామాలను, జనపదములను సీత కొరకు వెతకండి. అంతేకాదు, కొన్ని పర్వతములు సముద్రములలో మునిగి ఉంటాయి. అక్కడ కూడా వెతకండి. భూమి మీద ఉన్న పర్వత శిఖరములను వెతకండి. అక్కడ మనుష్యులను చంపి తినే కిరాతకులు ఉంటారు. అక్కడ కూడా వెతకండి. సముద్ర మధ్యలో ఉన్న ద్వీపములను కూడా విడిచిపెట్టకుండా వెతకండి. కొంతమంది నీటి మధ్యలో ఉంటూ ఉంటారు. వారిని కూడా వదలకండి. యమద్వీపము ఉంది. అక్కడ 7 రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలలో కూడా వెతకండి. తరువాత బంగారు గనులతో విరాజిల్లు సువర్ణ ద్వీపమును, రజత ద్వీపమును వెతకండి. యమద్వీపము అవతల శిశిరము అనే పర్వతము ఉంది. ఆ పర్వత శిఖరము మీద దేవతలు, దానవులు నివసిస్తూ ఉంటారు. ఆ పర్వతం మీద కూడా సీత కొరకు వెతకండి. అక్కడి నుండి ఎర్రని నీళ్లు గల సోడ నది దగ్గరకు వెళ్ళండి. అక్కడ సముద్రమును దాటండి. సముద్రము ఆవలి ఉన్న అరణ్యాలను సీత కొరకు వెతకండి. సముద్రము మధ్య ఉన్న ద్వీపంలో కూడా వెతకండి. అక్కడ పెద్ద పెద్ద శరీరములతో ఉన్న అసురులు మనుష్యులను, జంతువులను, వాటి నీడను పట్టుకుని తమ వద్దకు లాక్కుని ఆహారంగా తింటూ ఉంటారు. దానిని దాటిన తరువాత ఎర్రని నీళ్లతో కూడిన లోహితము అనే సముద్రము కనిపిస్తుంది. అక్కడ ఒక పెద్ద కూటసల్మలి వృక్షము కనిపిస్తుంది. అక్కడే గరుత్మంతుడు నివాసముంటాడు. ఆయన గృహమును విశ్వకర్మ నిర్మించాడు. అక్కడ ఉన్న పర్వతముల మీద మందేహులు అనే భయంకరమైన రాక్షస జాతి నివసిస్తూ ఉంటుంది. అక్కడ కూడా వెతకండి. తరువాత
పాల వంటి నీరు గల క్షీర సముద్రము వద్దకు వెళ్ళండి. ఆ సముద్రము మధ్యలో వృషభ అనే తెల్లని పర్వతము ఉంది. ఆ పర్వతము మీద సుదర్శనము అనే సరస్సు ఉంది. అక్కడ దేవతలు, చారుణులు, యక్షులు, కిన్నెరులు, వానరులు క్రీడించడానికి వస్తుంటారు. ఆ పర్వతము మీద కూడా వెతకండి. క్షీర సముద్రము దాటగానే మీకు జల సముద్రము కనిపిస్తుంది. ఆ సముద్రంలో బడబాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆ సముద్రము ఉత్తర తీరంలో జాతరూప శిలము అనే పెద్ద పర్వతము ఉంది. ఆ పర్వతము మీద భూభారమును మోయుచున్న 1000 పడగల ఆదిశేషువు కనపడతాడు. ఆయనకు 3 తలలు ఉన్న తాళవ వృక్షము కేతనము. దాని తరువాత మీకు ఉదయ పర్వతము కనబడుతుంది. దాని మీద సౌమనము అనే శిఖరము ఉంది. అది బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ శిఖరము యోజనము విస్తీర్ణము కలిగి ఉంది. పూర్వము త్రివిక్రమావతారంలో శ్రీ మహావిష్ణువు ఒక పాదముని ఇక్కడ, మరొక పాదమును మేరు పర్వతం మీద మోపాడని అంటారు. సూర్యుని సంచారము ఇక్కడి నుండి మొదలవుతుంది. ఆ పర్వతము మీద వాలకీల్యులు అనే మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడే సుదర్శన ద్వీపము ఉంది. ఈ ఉదయ పర్వత శిఖరము ప్రాతకాలమున సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. బ్రహ్మ ఈ పర్వతమును మొట్టమొదటిగా తూర్పు దిక్కున ఈ భూమికి ద్వారముగాను సూర్యుడు ఉదయించడానికి స్థానముగాను సృష్టించాడు. అందుకే సూర్యుడు ఉదయించు దిక్కును తూర్పు దిక్కు అని పిలుస్తారు. మీరు వెళ్ళి ఆ ఉదయ పర్వతము మీద పూర్తిగా వెతకండి. ఉదయ పర్వతము ఆవలకు ఎవరూ వెళ్ళలేరు. అక్కడ సూర్యుడు లేనందున అంధకారంగా ఉంటుంది. ఉదయ పర్వత గుహల్లోనూ శిఖరముల మీద సీత కోసం వెతకండి. మీరు ఉదయ పర్వతము వరకు మాత్రమే వెళ్ళగలరు. ఉదయ పర్వతము ఆవల ఏముంటుందో నాకు కూడా తెలియదు. అందుకని మీరు ఉదయ పర్వతం వరకు వెళ్ళి సీతను వెతికి 1 నెలలోపు తిరిగి రావాలి. 1 నెల రోజులలోపు మీరు తిరిగి రాకపోతే మీకు మరణదండన విధించబడుతుంది అని సుగ్రీవుడు వానర యోధులను ఆదేశించాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 40వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపమండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 100కి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.